ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కారణంగా పొగాకు ధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో పొగాకు ధరలు పతనమయ్యాయి. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ గత 2-3 నెలలుగా వైఎస్ఆర్సీపీ రైతుల తరపున పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతుల కష్ట నష్టాలు తెలుసుకునేందుకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనతో ధరలు ఒక్కసారిగా పెరగడం ప్రారంభమయ్యాయి. దాంతో పొగాకు రైతుల కళ్లల్లో మళ్లీ ఆనందం చిగురించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనతో పొగాకు ధరల కదలిక మొదలైంది. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎప్పుడూ చూడని విధంగా పొగాకు ధరలు పతనమయ్యాయి. ఈ ఏడాది పొగాకు వేలం కేంద్రాల వద్ద కొనుగోలు ప్రారంభమైన తరువాత కిలో పొగాకు ధర 225 రూపాయలతో ప్రారంభమైంది. కొనుగోలు ప్రారంభమై సుమారు 4 నెలలు గడిచినా ధర ఏమాత్రం పెరగలేదు. ఈ ఏడాది ధరలు బాగుంటాయని ఆశించి కౌలు, కూలీలు, పురుగు మందుల రేట్లు అధికమైనా సరే అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టి పంట పండించారు రైతులు. కానీ సరాసరి ధర మాత్రం సుమారు 170 రూపాయల వరకు మాత్రమే ఉండటంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. పొగాకు వేలం కేంద్రాల వద్ద ఆందోళనలు చేపట్టారు. పొగాకు కొనుగోలు కంపెనీలకు ఎన్నో విజ్ఞప్తులు చేసినా సరే ఫలితం లభించలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. వారి బాధలు విని చలించిపోయిన మాజీ సీఎం జగన్ పొగాకు రైతుల కోసం ఉద్యమం చేపట్టడమే కాకుండా ధరలు పెరిగే వరకు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇవ్వడంతో రైతులకు కాస్త ఊరట లభించింది. ఈ నెల 5వ తేదీన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో ముఖాముఖి అయిన జగన్ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో జగన్ పర్యటన ముగిసిన 2 రోజుల తర్వాత పొగాకు ధర మరో 15 రూపాయలు పెంచడంతో ప్రస్తుత ధర 290 రూపాయల వరకు చేరింది. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో నేను వస్తాను అని చెప్పగానే 10 రూపాయలు పర్ కేజీ పెరిగింది. మరి అదేవిధంగా దేవరపల్లి వచ్చిన మరుసటి రోజునే 15 రూపాయలు, అంటే 265 రూపాయలు హైయెస్ట్ ప్రైజ్ ఉన్న పొగాకు ఈరోజు 290 రూపాయలకి హైయెస్ట్ ప్రైజ్గా నమోదైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 కేజీకి 25 రూపాయలు పొగాకు ధర పెరిగింది. వైఎస్ జగన్ పర్యటన అనంతరం చకచకా పొగాకు ధరలు పెరగడంతో రైతులను ఆదుకోవడంలో జగన్ ఎంత సక్సెస్ అయ్యారో అర్థమవుతోంది. కొయ్యలగూడెం, దేవరపల్లి మండలాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకాలు చేస్తున్నారు. జగన్ రాకతోనే ప్రభుత్వం కదిలిందని, ధరలు పెరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో మామిడి, వరి, మొక్కజొన్న ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రైతుకు గిట్టుబాటు ధర అందించలేదని, ఇక్కడ రైతులు పడుతున్న సమస్యలు అందరికీ తెలిసేలా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు సాగుతున్నాయని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం దండగగా మార్చేశారని రైతులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక ధైర్యాన్ని ఇవ్వటం వల్ల ఇవాళ 20 రూపాయలు సుమారుగా రేటు పెరిగి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్న ఈ సందర్భంగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీరు వచ్చి ఇక్కడ రైతులకి భరోసా కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా ఇవాళ 20 రూపాయలు పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎక్కువగా 30 రూపాయల నుంచి 50 రూపాయలు పెరుగుద్దని చెప్పి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 5 రూపాయల నుంచి 290 రూపాయల దాకా తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా మాకు 350 దాకా తీసుకెళ్తే మేము ఇంకా బయటపడతామని, బ్యాంకు బాకీలు ఇవన్నీ తీరతాయని ఇవాళ మేము ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. జగన్ పర్యటన తర్వాత పొగాకు ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ధరలు మరింత పెరగాలని రైతులు ఆశిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.